హాయ్. మనందరికీ చాలా చాలా ఇష్టమైన మన పక్కింటి అమ్మాయి. హలో. సో ఎలా ఉన్నావు ప్రీతి? ఎలా ఉన్నావు? చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో అంటే చాలా రోజులైంది కదా మనం కలిసి. సో ఒకసారి కలుద్దాము, నీతో మాట్లాడదాం. అలాగే నిన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతో ఈ మధ్య ప్రెషర్ కుక్కర్ కూడా చాలా మంది చూశారు. సో అందుకని ఒకసారి నేను పలకరిద్దామని వచ్చా. సో మంచి పని చేశారు. వస్తూ ఉంటాను ఇంకా. ఐ రియలీ మిస్డ్ యూ. యా రియలీ. అంటే లాక్డౌన్ లో ఎక్కువ ఎవరు రాలేదు ప్లస్ మీరు వస్తే ఓహో మా ఇంట్లో గెస్ట్ వస్తున్నారు మాకు కూడా వేరే వాళ్ళ ఇంటికి వచ్చింది ఇప్పుడే. మొన్నటి దాకా మేము అంతా వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నాం. సో డైరెక్ట్ గా ఇప్పుడే మాట్లాడుతున్నాం కాబట్టి. సో ప్రీతి మామూలుగా నువ్వు మా పక్కింటి అమ్మాయిగా మా అందరికీ తెలుసు. అండ్ అలాగే నిన్ను మూవీస్ లో చూసాము. మళ్ళీ రావాలో చేసావు. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో చేసావు. సో ఎలా అనిపిస్తుంది నీకు? అంటే కొత్తగా ఉందా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసిందా చేయడం అన్నింటిలో? ఎక్స్పీరియన్స్ వచ్చేసిందని నేను చెప్పలేను బికాజ్ ఇది నా బిగినింగ్ కెరియర్ బిగినింగ్. సో మళ్ళీ రావా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ప్రెషర్ కుక్కర్ ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ జస్ట్ లైక్ ఐఎమ్ సో ఓవర్వెల్డ్. నాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. కెరియర్ బిగినింగ్లోనే మంచి సక్సెస్ వస్తుందని. సో ఇలాంటి వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే మన హార్డ్ వర్క్, నీ క్యూట్ లుక్స్, అలాగే నువ్వు చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నావు కాబట్టి డెఫినెట్ గా చాలా బాగుంటుంది. సో అయితే నీకు మరి ఈ ఫీల్డ్ ఆఫ్ రావడానికి నీకు బాగా ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఆఫ్ కోర్స్ మై సిస్టర్. యాక్చువల్లీ యాక్టింగ్ అనేది ఒక థాట్ ఐ గాట్ ఫ్రమ్ మై సిస్టర్. ఎందుకంటే చిన్నప్పుడు I was 5 years. I used to go with my sister to her locations and హీరోయిన్ అడిగితే యా షీజ్ మై మామ్, నేను కూడా హీరోయిన్ అవుతాను తనలాగా చెప్పేసి దాన్ని లైక్ నేనే వాళ్ళు అడగకుండానే నేను కూడా హీరోయిన్ అవుతాను, మీరు చూడండి నాకు 10 years తర్వాత. సో ఐ వాజ్ లైక్ దాట్. సో ఆ థాట్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ షీఈ్ మై ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా యాక్టింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఐ గో టు మై సిస్టర్ అండ్ ఐ ఆస్క్ ఈ సీన్ ఉంది, నేను ఎలా ఇంకా బెటర్ ఎలా అవ్వచ్చు, హౌ కెన్ ఐ ఇంప్రూవైజ్ మై సెల్ఫ్. సో తను చాలా ఎక్స్పీరియన్స్, చాలా సీనియర్ కాబట్టి ఇంతకీ సిస్టర్ అంటే ఎవరైనా అనుకుంటారు, ఎవరో చెప్పు మరి. అంజు అస్రాని, మన రాజు. ఎస్, అంజు అస్రాని డాటర్. నా డాటర్ అని చెప్తారంటే ఇద్దరు అంత క్లోజ్ అనమాట. వీళ్ళిద్దరు సిస్టర్స్ అయినా కూడా మదర్ అండ్ డాటర్ లాగా ఉంటారు, అంత క్లోజ్ గా ఉంటారు ఇద్దరు. సో మనము ఎక్కువ మనం డిస్కషన్ మాటలు కాకుండా, సో ఇప్పుడు మన యంగ్ చిన్న పిల్లలు అంటే వాళ్ళ దగ్గర మంచి మంచి క్యూట్ స్టఫ్ ఉంటుంది కదా. సో మంచి కాస్ట్యూమ్స్ ఉంటాయి, మంచి మేకప్ ఉంటుంది. నీకు చాలా ఇష్టమా ఇలా షాపింగ్ చేసుకోవడము, డ్రెస్సెస్? షాపింగ్ చాలా ఇష్టం. అసలు బట్టలు అంటే పిచ్చి. నేను ఈ టాప్ షాపింగ్ కి వెళ్తే ఐ వుడ్ బై 10 టాప్స్ అండ్ మోర్ దెన్ దట్. అండ్ మై సిస్టర్ సేస్ అరే ఇంకా చాలు ఆపు, మన నెక్స్ట్ టైం కి ఉంచు ఇంకా. సో ఐ లవ్ షాపింగ్ అండ్ ఐ లవ్ దిస్ క్యూట్ థింగ్స్ ఉంటాయి కదా, కీ చైన్స్ కానీ లేకపోతే టెడీ బేర్స్ కానీ నాకు చాలా ఇష్టం. సో నేను చూపిస్తాను మీకు అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన ప్రీతికి ఇష్టమైన అవుట్ఫిట్స్ ఏమున్నాయి, జ్యువెలరీ ఏముంది, తన ఇష్టమైన థింగ్స్ ఏంటి, తనకి ఏమి ఇష్టం అన్ని మనం ఒకసారి చూసాం. సో ప్రీతి మొత్తం ఫిల్ చేసేసావు నువ్వు నీ ఫేవరెట్ స్టఫ్ అన్ని తీసేసాను. యూ కెన్ సీ మెనీ స్టఫ్. yes. సో ఫస్ట్ నాకు దీని మీదే చాలా అవుట్ఫిట్ చాలా ప్రిటీగా కనిపిస్తుంది. సో దీన్ని చూద్దాం మనం. నేను ఓపెన్ చేసేస్తున్నాను. ష్యూర్ చేయొచ్చు. ఇది నా చాలా చాలా స్పెషల్ అవుట్ఫిట్ నా కోసం. ఓకే. ఎందుకంటే దిస్ వాస్ డిజైన్డ్ బై మై సిస్టర్ అంజు అస్రాని. ఓకే. సో షీ డిజైన్డ్ ఇట్ అండ్ నా 18th బర్త్డే కి నాకు గిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఓకే. సో ఐ wore this on my 18th birthday. ఓకే. సో లెహంగా టైప్ యా అంటే ఇండో వెస్టర్న్ Indo-western. క్రాప్ టాప్ అండ్ స్కర్ట్. యు కెన్ సీ దిస్ ఫ్లోరల్ థింగ్, యు నో. నాకు ఫ్లోరల్ అంటే చాలా ఇష్టం. ప్రింట్ కానీ లేకపోతే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో అది మైండ్ లో పెట్టుకుని ఒక్కొక్క కలర్ కానీ కలర్ కాంబినేషన్ షీ డిజైన్డ్ ఇట్ అన్నమాట. సో దిస్ ఇస్ ద best and the most special outfit. బ్లౌజ్ కూడా And చాలా actually బాగుంది. when I was 18 అప్పుడు నాకు ఈ స్టైల్ చాలా ఇష్టం. అంటే Okay, one okay, shoulder. one shoulder. So I just love that style. So దాన్ని బట్టి డిజైన్ చేశాను. చాలా బాగుంది. అంటే మంచి ఎలిగెంట్ లుక్ వచ్చింది. అండ్ ద కలర్ యూ కెన్ సీ ద కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది. చాలా ఎలిగెంట్. సో దిస్ ఇస్ మై ఫేవరెట్. డెఫినెట్లీ నేను చాలా బాగా క్యారీ చేస్తుంటావు. డెఫినెట్లీ అంటే వేసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఐ వాజ్ జస్ట్ స్వర్లింగ్ అంటే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. చాలా ఎన్నిసార్లు వేసుకుంటావు ఇప్పటికి డ్రెస్? అంటే నేను స్పెషల్ అకేషన్స్ కి వేసుకుంటాను. సో మేబీ 2-3 టైమ్స్. 2-3 times. కానీ ఇంట్లో నేను కబోర్డ్ ఓపెన్ చేసి చూసి సంతోషపడతాను. సో ఓకే. కొంచెం క్రేజీ నేను. సో చాలా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ అవుట్ఫిట్. సో నో వండర్ నీకు ఇంత స్పెషల్ ఉండడంలో.
ఇంకా మీ సిస్టర్ కూడా గిఫ్ట్ చేసి యాక్చువల్లీ మీరు ఇది చూస్తే ఇది ఇంత వాట్ వి సే ఏమంటారు లెహంగా చాలా థిక్ గా ఉంటుంది. లైక్ ఇట్ గివ్స్ మీ ప్రిన్సెస్ ఫీలింగ్. అండ్ చిన్నప్పటి నుంచి అక్క ఇలానే పెంచారు కాబట్టి ఒక ప్రిన్సెస్ లాగా, సో ఇంకా అది ఫీలింగ్ వస్తుంది. సో జస్ట్ లవ్ ఇట్. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ అవుట్ఫిట్, మోస్ట్ స్పెషల్. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ. ఓకే. జ్యువెలరీలో లెట్ మీ టెల్ యూ, నాకు అంటే ఎక్కువ నేను జ్యువెలరీ నాకు ఇష్టం లేదు. ఐ ప్రిఫర్ టు బి సింపుల్. కానీ ఐ లైక్ ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్. ఓకే ఓకే, అది కూడా సరిగ్గా చూపించు మాల్. So I like rings and earrings, and earrings so specially I love jhumkas. మన ఇండియన్ స్టైల్. బుట్టలంటే అసలు ఎంత ఇష్టం అందరికి కదా, చాలా ప్రాణం. యాక్చువల్లీ నేను బుట్టలంటే మీరు జుమ్కాస్ ఎన్ని ఉన్నా కొనొచ్చు ఎప్పుడు. See, I have all types of jhumkas. అది సౌత్ ఇండియన్ కానీ లేకపోతే బ్లాక్ మెటల్. I love black metal and silver jewelry. So you can see this pink and silver. So black metal లో ఏదైనా రింగ్స్ కానీ నోస్ రింగ్, I just love nose rings. సో ఇలాంటి జుమ్కాస్ నాకు చాలా ఇష్టం. అయితే నాకు తెలిసి చాలా రకాలు ఉండాలి దగ్గర కదా. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పటికైతే ఫేవరెట్ వి ద మోస్ట్ స్పెషల్ వన్స్ తీసి పెట్టాను. ఇంకా మీరు చూస్తే కబోర్డ్స్ మొత్తం జ్యువెలరీ. అదొక ఎపిసోడ్ చేద్దాం అయితే మొత్తం. 2-3 ఎపిసోడ్స్ కావాలి. అవునా, అయితే డన్. మాకు హ్యాపీ. సో నెక్స్ట్ ఇక్కడ నా బుక్ బాగా కనిపిస్తుంది. నా బుక్ కనిపిస్తుంది. ఎస్, బుక్. సో మీరు ఇది ఇంత లావుగా ఉంది బుక్, ఇంత పెద్ద బుక్ చూసుకొని మీరు ఓహో మంచిగా బుక్ వామ్ అనుకుంటారు కదా, అదేమి కాదు. సో ఐ డోంట్ రీడ్ బుక్స్ యాక్చువల్లీ. సో ఇది నేను చెప్తాను స్టోరీ మీకు. లాక్డౌన్ అనేది ఫస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు కదా. సో ఐ వాజ్ లైక్ అరే ఆ షూటింగ్స్ ఆగిపోతాయి, వీ కాన్ గో అవుట్, ఇంట్లోనే ఉండాలి అది. బట్ ఇట్ గేవ్ an opportunity for me to discover myself. ఎందుకంటే నాకు నా టాలెంట్స్ ఏమున్నాయి, నా హాబీస్ ఏమున్నాయి అనేది నేను ఇంకా అంటే స్టడీస్తో పాటు సైమల్టేనియస్లీ కెరియర్ స్టార్ట్ అయిపోయింది అంత. లైక్ at the age of 17 I started my career. So I didn't got that chance to know what are my hobbies and my talents, hidden talents. అప్పుడు లాక్డౌన్ ఉన్నప్పుడు నేను కూర్చొని ఆలోచించాను, ఏంటి నా టాలెంట్స్ ఏంటి, నా హాబీస్ ఏంటి. అప్పుడు ఇది చూడండి, పెయింటింగ్స్. ఐ లవ్ పెయింటింగ్స్. కానీ నాకు పెయింటింగ్స్ చేయడం రాదు, బట్ ఐ థాట్ నేను ప్రాక్టీస్ చేస్తాను. ఓ ఇట్ ఇస్ సో మెసీ. తెలుస్తుంది కదా. యా. అండ్ తర్వాత బుక్స్ చదవడం ఒక చాలా మంచి హ్యాబిట్, మీ అందరికీ చెప్తున్నాను నేను. సో యూ ఆల్సో రీడ్ బుక్స్. సో ఈ విషయం నాకు మా అక్క చెప్పారు, దట్ రీడ్ బుక్స్ వొకాబులరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ద పర్స్పెక్టివ్ టువర్డ్స్ లైఫ్ విల్ చేంజ్ యువర్ ఒపీనియన్. సో ఐ థాట్ ఓకే అని నేను ఇది ఫస్ట్ బుక్ స్టార్ట్ చేశాను. మై నాట్ సో పర్ఫెక్ట్ లైఫ్, బట్ మై లైఫ్ ఇస్ పర్ఫెక్ట్. అంతే. సో ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ సోఫీ కిన్సెలా. సో ఐ స్టార్టెడ్ రీడింగ్. ఒక 5-6 పేజెస్ చదివాను ఎంత చెప్పి. అంటే టు బి ఆనెస్ట్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 4-5 months. పర్లేదు, మంత్కో పేజ్ చెప్పి చదివేసావు కదా, చాలు. కాదు, ఈ అమ్మాయిని చూస్తే బేసిక్ అసలు మాట్లాడుతుందా అని అనిపిస్తుంది కదా. ఎంత సైలెంట్ గా ఉంటుంది, ఎంత ఇన్నోసెంట్ గా ఉంది. పాప ఈ అమ్మాయి మాట్లాడడం కూడా రాదు, ఏం మాట్లాడిస్తుందో అని నన్ను అనుకుంటా. అసలు మాట్లాడాను నేను, ఒక గ్యాప్ ఇచ్చింది అయిపోతా నాన్ స్టాప్ కదా. ఇంకా నేను మాట్లాడాలి, మాకు చాలా చూపించాలి, చాలా ఉన్నాయి. నేను చెప్తాను. అవును. బుక్ అండ్ నేను చదువుతాను. ఐ ఫినిష్ మై బుక్ డెఫినెట్లీ ఇన్ అనదర్ 1 year. నెక్స్ట్ లాక్డౌన్. రైట్. ఓకే. సో నెక్స్ట్ పెయింటింగ్. యా, ఇది ఒక చాలా మంచి ఒక హాబీ అయిపోయింది నాది. సో వెనెవర్ ఐఎమ్ ఫ్రీ, ఫ్రీ టైంలో ఐ గో టు మై బాల్కనీ అండ్ మంచిగా సెటప్ చేసి ఐ పెయింట్. సో ఐ షో యూ సమ్ ఆఫ్ మై స్టఫ్. రియల్లీ? యా. నువ్వు బాల్కనీలో వెళ్ళిపోయాక బాల్కనీలో వేసేస్తున్నావేమో అనుకున్నాను. ఇది చూడదు అంటే, కానీ బాగుంది. ఇట్స్ జస్ట్ లైక్ స్కెచ్. నో నో నో, ఇట్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. బాగుంది. దిస్ ఇస్ చాలా చాలా బాగుంది. బుద్ధ. సో నాకు మా అక్కకి బుద్ధ అంటే చాలా ఇష్టం. సో మా రూమ్ లో కూడా ఒక బుద్ధ స్టిక్కర్ ఉందన్నమాట, స్టిక్కర్. సో ఓకే. సో ఇది పెయింటింగ్ అనమాట. అలాగే నాకు స్కెచ్ అంటే చాలా ఇష్టం, అది కొంచెం ఈజీ కాబట్టి.
ఇదే ఈజీ, ఇంత కష్టంగా ఉంటాయి ఈజీ అంట. No, actually కొంచెం, but this is my first attempt to sketching. వావ్, చాలా చాలా So బాగుంది. I don't know ఇది బాగుందా లేదా, but I love it. So really బాగుంది, చాలా బాగుంది. So this is specially for my sister, Asrani sisters. ఇందులో అక్క ఎవరు నేను ఎవరు అది పెద్ద అడుగుతాను. డిఫరెన్స్ లేదు, మీ ఇద్దరు ఒకేలా ఉంటారు. Yeah. So ఇది పేరు కూడా జగ్గు అన్నమాట. జగ్గు. So Jaggu is like my nickname is Janna and my sister's nickname is Kutti. So J and Gu, Jaggu. ఓకే, Yeah. చాలా బాగుంది. So ఎప్పుడైనా ఏదైనా ఉంటే she asks me, Jaggu promise? I say हाँ Jaggu promise. So ఇది నా sketch. అంటే కొంచెం సగంలో ఉంది ఇది. సో ఇట్స్ అ గర్ల్, రెడ్ హ్యాట్ ఉంది కానీ దాని షేడ్ ప్రాపర్ గా రాలేదు. లేదు, అది ఎలాగో ఇప్పుడు చేస్తున్నావు కాబట్టి డెఫినెట్ గా హావ్ టు ఇంప్రూవ్ ఇట్. యా, సో దిస్ ఇస్ మై పెయింటింగ్ స్టాఫ్. సో ఇది ఒక చాలా మంచి హాబీ లాగా అయిపోయింది, ఎందుకంటే డ్రాయింగ్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు లేదు దట్ ఐ కెన్ పెయింట్ ఆర్ ఐ కెన్ డ్రా సంథింగ్ ఏమంటారు అనేది. బట్ నా ఐ ఫీల్ ఓకే, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది థ్యాంక్స్ టు లాక్డౌన్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ముందు నేను చాలా చాలా ఆలోచించేదాన్ని ఏమంటారు నన్ను డ్రాయింగ్స్ అంతా చూసి బాగాలేదు అది. దెన్ మై సిస్టర్ సెడ్ ఎవరు ఏమంటారు అది నీకెందుకు, సెల్ఫ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ హ్యావ్. అండ్ సెల్ఫ్ లవ్ ఉంటే నీకు నచ్చిందంటే ఇట్స్ పర్ఫెక్ట్. సో ఐ థింక్ ఐ లవ్ మై పెయింటింగ్స్. నాకు కూడా చాలా నచ్చింది డెఫినెట్ గా, చాలా చాలా Thank you. క్యూట్ గా Thank ఉంది. you. Yeah. సో ఇంకా ఇక్కడ ఏమో హెడ్ ఫోన్స్ కనిపిస్తాయి, కూడా నీ హాబీ? ఇది హాబీ మ్యూజిక్ అంటే చెప్పొచ్చు ప్రాణం. ఆఫ్టర్ మై సిస్టర్ దిస్ ఇస్ మై ప్రాణం. Okay. సో బిఫోర్ దాట్ ఐ విల్ టెల్ యూ వన్. ఈ పిల్లో పిల్ల పిల్లో ఓకే. సో ఈ పిల్లో వచ్చి मैं मैं अपनी अपनी फेवरेट favorite हूँ. हूँ. This is called self love. So मैं अपनी favorite हूँ. Yes, I am. So this was a gift given by my sister. నా బర్త్డే రోజు ఇది కూడా సర్ప్రైజ్, నా ప్రీవియస్ బర్త్డే. సో యా, ఇది కూడా నాకు చాలా స్పెషల్. సో నైట్ పడుకునేటప్పుడు ఐ జస్ట్ హగ్ దిస్ పిల్లో. ఓకే. Okay, so this is the second special thing in my life. And yeah, headphones. So for me music is very important. Music ante it refreshes your mind. Okay, chala manchi feeling vastadi. Even you are feeling low, it can uplift your mood. Of course, like chocolates. So alage music. And నేను ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాను, చెన్నై, హైదరాబాద్, గుజరాత్. సో ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది. సో వైల్ ట్రావెలింగ్ చాలా వస్తుంది. సో ఐ లవ్ మ్యూజిక్ అనమాట. ఓకే, నీ లిప్స్టిక్స్? లిప్స్టిక్స్ అని నేను చెప్పను, బికాస్ మోస్ట్లీ నేను లిప్స్టిక్స్ యూజ్ చేయను. నార్మల్గా ఉంటే ఐ యూజ్ లిప్ బామ్, దట్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. లిప్స్టిక్స్ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మై ఫేవరెట్ లాక్మే. లాక్మే 95. ఇదేంటి షేడ్ పేరేంటి చెప్పు, చాలా బాగుంది. లాక్మే 95. దిస్ ఇస్ వెయిట్లెస్ Okay. మ్యాట్ ఫినిష్ అండ్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ నిజంగానే వెయిట్లెస్. మీరు యూజ్ చేస్తే అప్లై చేస్తే కూడా చేసాము అని క్యారీ చేస్తున్నట్టు అనిపించదు అస్సలు. ఇట్స్ వెరీ లైట్. సో Okay. ఐ జస్ట్ లవ్ దిస్ అండ్ యాక్చువల్లీ ఐ లైక్ న్యాచురల్ షేడ్స్. ఓకే. సో ఇది ఏ షేడ్ మామూలుగా? దీని పీచ్, కొంచెం పీచ్ కలర్ లో కనిపిస్తుంది. కొంచెం Yeah, yeah, కదా? peach and pink kind of. Hmm. So I'm this pinky girl. ఓకే. Yeah, and my Nivea lip balm. So it's a ఇది లిప్ బామ్ ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా బ్యాగ్ లో ఉంటుంది ఉంటుందా? definitely. So first important thing when నేను ఈ కొన్ని 2-3 items ఉన్నాయి. Without those items I don't step out of my house. And first నా ID, because I travel a lot. Yeah, ID లేకపోతే వెళ్ళమా ఇంటికి అంటారు. So I think ID is first. Second నా lip balm. యా, లిప్ బామ్ లేకపోతే నేను ఇరిటేట్ అయిపోతాను అండ్ ఐమ్ లైక్ ఐ నీడ్ మై లిప్ బామ్, వెర్ ఇస్ మై లిప్ బామ్. అండ్ థర్డ్ ఇస్ నాకు కాజల్ చాలా ఇష్టం మేకప్లో చెప్పాలంటే, బికాస్ ఐ థింక్ చాలా మంది అంటారు లైక్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ ఐస్, బట్ నాట్ ఓన్లీ దాట్ రీజన్. ఐ థింక్ ఐస్ హ్యావ్ దేర్ ఓన్ వొకాబులరీ. సో ఐ స్పీక్ అ లాట్. సో అందుకని ఐ థింక్ ఐస్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, సో కాజల్ ఇస్ మస్ట్. As you can see, నేను ఇప్పుడు పెట్టుకున్నాను కాజల్. వితౌట్ కాజల్ మై మేకప్ ఇస్ ఇన్కంప్లీట్. యా, డెఫినెట్ గా అవి నిజంగా నువ్వు చెప్పినట్టు ఐస్ ఇంకా బాగా కనిపిస్తాయి, ఎన్హాన్స్ అయి కనిపిస్తాయి. యా, ఐ స్పీక్స్ అ లాట్. ఐ స్పీక్స్ అ లాట్. And ఇంకొక యా, I wish I could dump my sister also in my handbag. So wherever I go, but కుదరదు కాబట్టి. కుదరదు, కానీ నువ్వు నీ మైండ్ లో క్యారీ చేస్తూనే ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మాటలో హాఫ్
మీ అక్కదే వచ్చింది కాబట్టి నెక్స్ట్ అంజుతో మాట్లాడినప్పుడు ఈసారి అంజుని అడగాలి ఇదంతా. Actually, Yeah, I correct. wish. Like my mom, dad, my sister, అందరినీ హ్యాండ్ పెట్టుకొని come on, let's go. వాళ్ళందరూ లిమిట్ పుష్ చేసేద్దాం పోనీ వద్దా చేసుకుంటే పాకెట్ ఫ్రెండ్లీ. Yeah, actually చేసేసుకున్నాం. షూటింగ్ వచ్చేటప్పుడు చలో అంతే. చలో మ్యాజిక్. సో నాకు అక్కడ 2 పప్పీస్ కనిపిస్తున్నాయి. Yes. So as I said, నాకు ఈ చిన్న చిన్న క్యూట్ థింగ్స్ నాకు చాలా ఇష్టం. And I just love these puppies. Guess చేయండి పేరు ఏమంటే చెప్పండి. ఇది మీ జగ్గు నేను హాఫ్ ఆఫ్ అయింది గ్యారంటీగా డుగ్గు ఒకటి Jagu is only for my paintings. ఓకే అంటే I can use it later like Jagu art show type. Oh, nice. So yeah. So దీని పేరు వచ్చి చింకీ మింకీ. చింకీ మింకీ. ఓకే. Yeah. So నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు అంటే I don't know what to do అన్నప్పుడు నేను ఇలా కూర్చొని ఇంట్రా చూస్తున్నాను. అచ్చు I do this actually. So Okay. sorry అంటే చాలా ప్రేమ. But my sister looks at me and she's like, please don't do this. And I'm like, please నాకు చాలా ఇష్టం లేకపోతే. But I love them. I love you. So these are my 2 cute puppies. అండ్ ఫ్రెండ్స్ కూడా బాగా దెబ్బలు తినే ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ అంటే అంతే కదా ఫ్రెండ్స్ అంటే అంతే. సో నాకైతే వెనకాల ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది. చాలా కొలాజ్ చేసి పెట్టారు ఫోటోస్. ఒకసారి చూద్దామా? మీకోసం ఎస్పెషల్లీ నేను తీసి పెట్టావు. Yes. ఆ కొంచెం బరువు ఎలా మోసం. Yeah. Oh. So నైస్. నీ చిన్నప్పటి నుంచి ఫోటోస్ ఉన్నాయి కదా. yes. ఏంటి ఈ పోజ్ నాకు 2-3 సార్లు అనిపించింది. ఫస్ట్ నేను చెప్తాను ఇది నా బర్త్డే గిఫ్ట్. దిస్ ఇస్ ఆల్సో మై బర్త్డే గిఫ్ట్. Okay. 18th బర్త్డే. సో నాకు కొలాజ్ అంటే చాలా ఇష్టం. బేసిక్గా ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో యూ సీ చాలా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ ఇంట్లో. సో దిస్ ఇస్ అ స్పెషల్ వన్ ఎందుకంటే దిస్ వాస్ గిఫ్టెడ్ ఫ్రమ్ మై సిస్టర్ టు మై 18th బర్త్డే. అండ్ యూ కెన్ సీ చాలా అంటే అన్ని నేను చూసేటప్పుడు అన్ని ఆ బ్యూటిఫుల్ మెమరీస్ నాకు గుర్తొచ్చేస్తాయి. Ah. 5 years ఇది చాలా చిన్న ఈ పోజ్ ఇక్కడ ఒకటి చూసాను, ఇక్కడ ఒకటి చూసాను, ఇక్కడ కూడా చూడాలనుకుంటున్నాను. ఎలా పెట్టావు పోజ్? నీ ఫేవరెట్ పోజ్? నా ఫేవరెట్ పోజ్ అది. ఓకే సో నా ఫేవరెట్ పోజ్ ఇప్పుడు కూడా దిగచ్చు అలాగా. యా దిగొచ్చు. సో నాకు ఐడియా వచ్చింది నేను ఇలా పెడతానని. సో when I was 5 years and then this is my family. Yeah. My mom, papa and my brother. He's my brother Karan. ఓకే ఓకే. సో వాళ్ళు గుజరాత్ లో ఉంటారు. సురత్లో. They don't stay with me. ఓకే. Yeah. And see as you can see this my mom. I call her Amma. So mom అనొచ్చు మీరు. Yes. And my sister, see you can see this cute అవును. moments. చాలా ఫోటోస్ మీ అక్కతో ఉన్నవే ఉన్నాయి Yes. కదా. అంటే మీరు అడిగితే కూడా నా పేరెంట్స్ కన్నా ఎక్కువ నాకు స్పెషల్ అక్క ఇంపార్టెంట్ నా లైఫ్లో. సో దట్ ఈస్ వై మొత్తం చూస్తే అక్క ఫోటోసే ఉన్నాయి. అండ్ ఎస్ మై నీస్ వెరీ క్యూట్. picture na? వెరీ క్యూట్. అండ్ హియర్ నెఫ్యూ అండ్ నీస్ Ah. రక్షాబంధన్ అప్పుడు తీసాను. Acha. అండ్ దిస్ ఫోటో when I was in 5th standard maybe. ఇంకా అలానే ఉన్నావు తెలుసా ప్రీతి నువ్వు. అంటే నేను అప్పటి కొంచెం నుంచి కూడా మాట్లాడను. కొంచెం బాగా మాట్లాడుతున్నావేమో కానీ అలానే ఉన్నావు. నేను తెలుగులో చాలా చేంజ్ అయ్యాను. తెలుగు చేంజ్. ఓకే అండ్ ఇది కూడా అంటే Ah. when I was doing పక్కింటమ్మాయి ఓకే first ఓకే. time, ఆ getup. ఆ getup. అందులో ఒకసారి ఇది ఏది జీ ఫంక్షన్ ఫోటోనా ఇది? సీ ఫంక్షన్. ఓ కదా? యా మీకు ఎలా తెలుసు? నేను వచ్చినట్టున్నా నా ఫంక్షన్ yeah. అందుకని సో సీ ఫంక్షన్. సో యా దిస్ లైక్ అన్ని బ్యూటిఫుల్ మెమరీస్ చూసేటప్పుడు నాకు ఐ జస్ట్ ఫీల్ సో నాస్టాల్జిక్. యా దిస్ ఇస్ ద Oh. స్పెషల్ గిఫ్ట్. సో 18th బర్త్డే చెప్పాలంటే చాలా స్పెషల్ అన్నమాట. ఐ గాట్ మెనీ గిఫ్ట్స్. అంటే 18 నెంబర్ స్పెషల్ కదా. స్పెషల్ అందుకనే. అండ్ నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు 18th బర్త్డే అంత స్పెషల్ ఉంటుందని. బికాస్ ఐ థాట్ ఆఫ్ 20. 20 బర్త్డే మంచిగా ఉండాలి, 20th బర్త్డే స్పెషల్గా ఉండాలి, ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి. బట్ మై సిస్టర్ షీ అరేంజ్డ్ అ సర్ప్రైజ్ పార్టీ ఫర్ మీ అండ్ దట్ వాస్ ద మోస్ట్ స్పెషల్ అకేషన్ ఇన్ మై లైఫ్ ఎవర్. వెరీ నైస్. సో చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది, చాలా బ్యూటిఫుల్ స్టాక్ ఉంది కదా. బ్రషెస్. సో పెయింటర్ మరి మీరు పెయింటర్ అన్నప్పుడు బ్రష్లు ఉంటాయి కదా. చాలా అసలు అన్ని రకరకాల
ఇష్టం, Hmm. డైలీ వేర్. అంత cute సో ఉంది. బేబీ Ah, యా. వాట్ ఐ హావ్ దిస్ sharpener, eraser, sharpener. ఓ చాలా దీన్ని ఎవరు సీ మై నెఫ్యూ వచ్చి అన్ని మెస్ చేస్తారు. ఓకే షార్ప్నర్ అండ్ ఎరేజర్. ఎంత క్యూట్ కలెక్షన్ ఉంది. ఓకే సో దిస్ వెరీ క్యాండిడ్. Hmm. ఐ హోప్ దిస్ వాస్ ఫన్. Definitely ఫర్ మీ ఇట్ వాస్ రియలీ ఫన్. బికాస్ ఎందుకంటే నేను ఇలా నీ స్టఫ్ని చూడడము, నీ క్యూట్ తెలుగు మాటలు వినడం మా అందరికి యాక్చువల్గా చాలా చాలా బాగుంది. సో నీ స్టఫ్ అంతా చూడ ఇంకా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పు. ఐ ఫర్గాట్. సో యాక్చువల్లీ ఏంటంటే దట్స్ నాట్ అ స్టాఫ్. యాజ్ ఐ సెడ్ లాక్డౌన్లో ఐ డిస్కవర్ మై సెల్ఫ్. సో నాకు లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. సో అలాంటిది ఐఎమ్ లెర్నింగ్ స్పానిష్ నౌ. సో వెన్ ఐ కేమ్ హియర్ ఐ లెర్న్ తెలుగు. అంటే అప్పుడు అంత ఫ్లూయెన్సీ లేదు, కానీ మెల్లిమెల్లిగా టార్చర్ చేసి అక్కని మరీ నేను నేర్చుకున్నాను. దెన్ ఐ లెర్న్ తమిళ్ అండ్ కన్నడ ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ నౌ ఐమ్ లెర్నింగ్ స్పానిష్. ఇప్పుడు స్పానిష్లో కూడా యాక్ట్ చేయొచ్చు. So actually, you know, the fun part is whenever my sister comes and I'm like, "Hola, mucho gusto," and she's like, "What?" Yeah. So మీకు ఎప్పుడైనా కావాలంటే క్లాసెస్ నా దగ్గర రావచ్చు. 100% నువ్వు మొత్తం నేర్చేసుకున్నాక నేను వస్తాను కంపల్సరీ. Yes. రైట్. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాము. సో ఒక 4-5 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ నేను అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. అలా అనగానే ఏ కాదు, చాలా బాగా చెప్తావు, తప్పేం లేదు దీంట్లో. ఓకేనా? ఇగో 2 పెట్టుకో పక్కన, నీకు ఎందుకని అవసరం పడచ్చు. స్ట్రెంగ్త్, అందుకే నీ స్ట్రెంగ్త్ పక్కన పెట్టుకో. నువ్వు ఉండగా చంపే మగాడు పుట్టలేదు మామ. అందుకని నీకు కావాల్సిన పెట్టుకున్నావు కదా. చాలు రెడీ. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సో ప్రీతి, నీకు ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? మేబీ 1. మరీ చెప్తావు 1. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఐ గెట్ సో మెనీ మెసేజెస్ లైక్ ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. యా. ఓకే. కానీ ఇలా డైరెక్ట్ గా అంటే లేదు. ఒక్కటి ఐ రిమెంబర్ మేబీ ఇన్ స్కూల్ టైం క్రష్. యాక్చువల్లీ ఇలాంటి విషయంలో నేను కొంచెం దూరంగానే ఉన్నాను. ఓకే. సో అందుకనే ఓన్లీ 1 మేబీ. నీకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇట్ వాజ్ సోషల్. సోషల్. ఓకే, ఇది నేను చాలా రేర్గా సోషల్ అండ్ మ్యాథ్స్ కొంచెం కొన్ని చాప్టర్స్. ఓకే. లీనియర్ ఈక్వేషన్స్ కైండ్ ఆఫ్ అంతే. ఎంత కష్టంగా చెప్తా అర్థంగా. ఓకే. సో మ్యాథ్స్ అండ్ సోషల్. మ్యాథ్స్ అండ్ సోషల్ ఇష్టం. మరి ఏ సబ్జెక్ట్ చూసి నువ్వు పారిపోయి క్లాసెస్ బంక్ కొట్టేసి అలా ఆయన సబ్జెక్ట్ వేసి? నేను క్లాసెస్ ఎప్పుడు బంక్ నెవర్. ఐ ఆల్వేస్ అటెండ్ మై క్లాసెస్. నాకు డౌట్ ఉంటే కూడా ఐఎమ్ ఆల్వేస్ క్లియర్ విత్ ఆల్ మై డౌట్స్. మ్యామ్ చెప్తుంటారు, ఐఎమ్ లైక్ మ్యామ్ నాకు అర్థం కాలేదు. దెన్ షీస్ లైక్ ఓకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ అర్థం కాలేదు మ్యామ్ నాకు ఇంకా అర్థం కాలేదు మళ్ళీ. సో అది క్లియర్ అయినంత వరకు నేను వదలను ఇంకా. సో నేను ఎప్పుడు బంక్ చేయలేదు. బట్ యా మ్యాథ్స్ అప్పుడు కొంచెం అంటే ఇష్టం కూడా, కానీ కష్టం కూడా కదా. ఎస్. ఇప్పటిదాకా ఎవరైనా కొట్టావా నువ్వు హార్ట్ దీని కాకుండా? ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది. అందుకే అంటే సీరియస్ సీరియస్ వాళ్ళ నేను ఏదో నార్మలీ. సో మై నెఫ్యూ సూజన్ పాపం చాలా పెద్దపడే. సో నాకు కూడా పడాయి సేమ్ టైం. కానీ ఎస్ అండ్ ఆల్సో మై బ్రదర్ కరణ్. నేను వీవర్ యంగ్, అంటే నేను ఐ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్ అండ్ అప్పుడు చాలా ఇరిటేట్ చేసేవారు అనమాట. సో దట్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫైట్, యు నో, లైక్ ఇట్ వాస్ నాట్ క్యాట్ ఫైట్, ఇట్ వాస్ డాగ్ ఫైట్. టపాటప్ and then he used to cry and my father used to come and he used to hit him. ఎందుకు ఏడిపిస్తున్నావు అని he said నేను కాదు తను నాకు కొట్టుంది. సో యాజ్ యూజువల్ యా విత్ మై బ్రదర్స్ ఆఫ్ కోర్స్. యా. సో అయితే ఇప్పుడు ఇలా ఒక ఈ చిన్న ఏజ్ గ్రూప్లో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండాలి, డ్రీమ్ బాయ్ ఇలా ఉండాలి, నాకు ఇష్టమైన ఇలా ఉండాలి, కొంచెం వాళ్ళ హీరోలా ఉండాలి, లేకపోతే అలాంటి చిన్న ఉంటాయి కదా, అలా నీకు ఎవరు ఉన్నారు అలా డ్రీమ్ బాయ్ టైప్? మేబీ చాలా స్ట్రేంజ్ ఉంటుంది, చాలా వియర్డ్ ఉంటుంది, కానీ అలా ఏం లేదు. సో నేను అంటే ఇప్పటి వరకు నేను ఆ లెవెల్ వరకు వెళ్ళలేదు అసలు. ఆ కేటగిరీలోనే నేను ఇక్కడ వచ్చేసాను మళ్ళీ. సో ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్ నౌ. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆస్ లైక్ యూనో హీరో ఇష్టం మీద అయితే అంటే సి అందరికి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. లైక్ ఐ లైక్ నాని గారు, సో హీ హ్యాస్ అ డిఫరెంట్ పర్సనాలిటీ, బట్ అట్ ద సేమ్ టైమ్ విజయ్ దేవరకొండ హ్యాస్ హిస్ ఓన్ పర్సనాలిటీ. సో అందరూ బాగున్నారు. అండ్ డ్రీమ్ బాయ్ లాగా ఎంత
ఎంతమంది డిసప్పాయింట్ చేస్తారు తెలుసా నువ్వు ఇప్పుడు ఆన్సర్ తో. No, actually, ఎంతమంది sorry, అబ్బాయిలు I'm so sorry. కానీ నేను అంత ఆలోచించలేదు that like my like someone should be like this or that, tall, dark and handsome. No. So it's a dialogue by the way. So అలా నేను ఇంకా ఆలోచించలేదు. I'm just focusing on my career. గుడ్ గర్ల్. సో నెక్స్ట్ ఇప్పుడు నువ్వు మూవీస్ చేసావు, సీరియల్స్ చేసావు, షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు చేసావు కదా. సో వీటన్నిటిలో నీకు ఏది బాగుంది, ఇది ఇంట్లోనే ఎక్కువ చేయాలి అని అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఐ లైక్ టు లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ బిగ్ స్క్రీన్. సో నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం, కానీ స్క్రిప్ట్స్ మంచిగా ఉంటాయి. లైక్ ఫిదా షార్ట్ ఫిల్మ్ కంటెంట్ చాలా బాగుంది. సో ఇట్ గోట్ అ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ అది చేశాను. లేదా సోషల్ వెబ్ సిరీస్ కంటెంట్ బాగుందంటే ఓకే మళ్ళీ రావా. ఈవెన్ దో అంటే చిన్నప్పుడుగా చేశాను నేను చైల్డ్ క్యారెక్టర్, కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. స్క్రిప్ట్ స్టోరీ చాలా బాగుంది బేసిక్గా. సో అలాంటివి ఉంటే ఆఫ్కోర్స్, కానీ మూవీస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నైస్. అయితే నేను లాస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, పొడుపు కదా లాంటిది. అంటే చిన్న ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతాను, ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీ. రిడిల్. ట్రిక్కీ క్వశ్చన్, నాట్ వెరీ ట్రిక్కీ, నాట్ వెరీ ట్రిక్కీ దో. సో ట్రిక్కీ క్వశ్చన్ బట్ వెరీ ఈజీ. సరే, నేనే మర్చిపోయాను. ఎర్రగా ఉండే పండు కానీ దాని మీద ఈగ కూడా వాలదు. ఎర్రగా ఉండే పండు దాని మీద ఈగ కూడా వాలదు. ఏమై ఉండొచ్చు అది? ఈగ కూడా అంతే అంతే, వచ్చేసింది కొంచెం దగ్గర ఆన్ ది వే. అసలు ఇంకొక 3-4 days లోపు వచ్చేస్తాయి. ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. చెప్పిన తర్వాత ఇంతేనా అంటావు మళ్ళీ. ట్రై చేయి, ఏదై ఉండొచ్చు ఎర్రగా ఉండే పండు. జస్ట్ నువ్వు ఏదైనా నువ్వు ట్రై చేస్తుంటే నేను చెప్తా. నాకైతే యాపిల్ గుర్తొస్తుంది. ఎర్రగా ఉండే పండు దాని మీద ఈగలు వాళ్తాయి కదా. కానీ అది ఎగ్జాక్ట్గా పండే కాదు, అది ఇంకేదన్నా కూడా అయి ఉండొచ్చు. మీరు అలాంటి మరి క్వశ్చన్స్ అడగకూడదు. పండు అన్నారు కదా. పండు అంటే పండే ఉండేది, ఇది రిడిల్ కదా. ఓకే, ఏముండొచ్చు? సరే నేను చెప్తా, నాకేం ఇస్తావు? వదిలే, ఇవన్నీ నీకు కావాల్సినవి కాబట్టి కాకుండా. బాల్ థింగే, బట్ బాల్ ఇట్ కెన్ బి ఎనీథింగ్. దాని మీద ఈగ వాళ్ళు ఈగ నువ్వు చెప్పావా, నువ్వు చూసావా? సో చాలా పాపం ఇప్పటికే చాలా కష్టపెట్టేశాను, చాలాసేపు మాట్లాడింది కదా. సో ఆన్సర్ వచ్చేసి ఫైర్, నిప్పు. నిప్పు రెడ్గా ఉంటుంది ఫైర్. సో దాని మీద కాలిపోతుంది, అదే రిటిల్ అంటారు దాన్నే. యాక్చువల్లీ నాకు ఆ థాట్ వచ్చింది, యాక్చువల్లీ స్టబ్ నిజంగా వచ్చింది. ఆ లైటర్ వచ్చి ఓ మేబీ ఫైర్, కానీ అది పండు కాదు కదా అనుకున్నాను. చీటింగ్ నేను ఒప్పుకోను. అలాగే నేను ఇంకో 10 questions అడుగుతాను ఇలాంటివి. ఒప్పుకున్నావు ఇప్పుడు? ఒప్పించుకుని. సో ప్రీతి, చాలా బాగుంది నీతో మాట్లాడి. అండ్ అంటే మనం నిజంగా మన పక్కింటి అమ్మాయి దగ్గరికి వచ్చి కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నట్టు ఫీలింగ్ ఉంది. అండ్ చాలా చాలా థ్యాంక్స్. సో మా కోసం ఓపిక్గా నీకు ఇష్టమైనవన్నీ తీసి రెడీగా పెట్టిందండి బాబు మన కోసం. క్యూట్గా ఎంత బాగా మాట్లాడామంటే అలా వింటూనే ఉండాలనిపించింది. నాకే కాదు, వాళ్ళకు కూడా అలాగే ఫీలింగ్ వచ్చింది. ఆఫ్ కోర్స్, ఎస్. సో అందుకని వాళ్ళతో ఒక మన i360 తెలుగు మన ఛానల్ పేరు. సో మన వ్యూవర్స్కి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. ఓకే గైస్, i360 తెలుగు, such a fun channel. Actually I really had fun. చాలా బాగుంది. నా ఓల్డ్ స్టఫ్ అంతా తీసి అంతా చూపించడం. సో ఇట్ వాజ్ రియలీ ఫన్. చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు మీరు. అంటే మేమైతే ఫ్రెండ్స్ ఆల్రెడీ, యూ అండ్ మై సిస్టర్ వీఆర్ ఫ్రెండ్స్, కానీ యాజ్ అ హోస్ట్ మీరు ఇంత బాగా ఇంటర్వ్యూ చేస్తారని నేను అనుకోలేదు. సో గైస్, ఎస్, నేను మీ వీడియోస్ కూడా చూసాను, ప్రీవియస్ వీడియోస్, అండ్ దే వర్ ఫెంటాస్టిక్. సో కీప్ ఇట్ అప్, అండ్ ఇలానే మీరు కూడా ఎంకరేజ్ చేసుకోండి. ఎస్. సో ఇలాగే మన ప్రీతి నెక్స్ట్ టైం ఇంకొక మూవీ రివ్యూ కోసమో లేకపోతే తన మూవీ వచ్చిన తర్వాత తను మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఇలా కదా. షూర్, కానీ దాని మై నెక్స్ట్ ఫిల్మ్ ఏ ఇన్ఫినిటివ్.
Okay. సో ఇట్స్ అ మెడికల్ థ్రిల్లర్ అనమాట. Mhm. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రమోషన్స్ ఆల్సో. అంటే మీరు నా ఇన్స్టా అకౌంట్ చూస్తే ఐ పోస్టెడ్ సమ్ మోషన్ పోస్ట్ అండ్ టీజర్ లాంచ్ అయింది రీసెంట్గా, మొన్ననే టీజర్ లాంచ్ అయింది. సో యూట్యూబ్లో చూడండి, AAD ఇన్ఫినిటమ్ టీజర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. సో మళ్ళీ మనం కలుద్దాము. బాయ్. బాయ్, థ్యాంక్ యూ.